వెల్కమ్ టు జిఎస్ సెట్ఫై. సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న అఘోరి సనాతన ధర్మం పేరుతో ఆడపిల్లలకి వలలో వేసుకొని వయస్సులో ఉన్న పిల్లల యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు వేటికి ఆకర్షితులవుతారు అనేది అఘోరికి ఒక పట్టు ఉంది. అఘోరి ఆర్థిక సాయం చేసిందంటూ ఇప్పుడు వర్షిని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అఘోరి ఏది చెప్తే అదే సబబు. అఘోరి చేసిన బోధనే పూర్తిగా వేదంలాగా వినబడుతుంది. అన్న కానీ కుటుంబ సభ్యులు ఎవరు కానీ చెప్పే విషయాలు వాళ్ళ బాధ కానీ పట్టడం లేదు. అయితే అఘోరికి మాటలకి, అఘోరి యొక్క చెడు బోధనకి, ప్రలోభాలకి గురైన ఆ అమ్మాయి యొక్క వయసు మేజర్ కావడం వల్ల రాజ్యాంగపరంగా అఘోరి మీద ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయం అంతా కూడా తను మేజర్ కావడం వల్ల ఇటు కుటుంబ సభ్యులు కానీ అఘోరి మీద నేరుగా యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ ఆటంకంగా మారుతుంది. ఆ వయసుతో పాటు సమాజం ఎటువైపు వెళుతుంది, ఈ అఘోరి ద్వారా కుటుంబాన్ని వదిలిపెట్టిన ఆ అమ్మాయి ఆ తర్వాత ఏం చేయబోతుంది, అఘోరి తనతో ఏం చేయించబోతుందని అఘోరి నుంచి వచ్చే స్పందన కానీ సబ్జెక్ట్ కానీ ఏ విధంగా ఉందనే అంశాన్ని ఎవరు కూడా చూపించే ప్రయత్నం చేస్తలేరు. అయితే ఈ క్రమంలో చాలామంది అఘోరి యొక్క వాయిస్ను, అఘోరితో పాటు వెళ్ళిన ఆ అమ్మాయిని కూడా ఏదో ఒకటి ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నారు. కానీ అవేవి కూడా ఇక్కడ సమాజానికి అవసరం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, అఘోరితో వెళ్ళిన అమ్మాయి రేపు సమాజానికి ఏం చేయాలనుకుంటుంది, అది ధర్మమైనా, రాజకీయమైనా, లేదంటే ఇంకా ఏదైనా బోధనైనా సరే, ఏదైనా కూడా నేరుగా సమాజానికి ఒక విధి విధానాన్ని రూపొందించడం కోసం, కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసమే పనికొచ్చేది అది అయి ఉండాలి. అది రాజ్యాంగపరమైన అంశం కానీ, చట్టాల్లో మార్పులు కానీ, సనాతన ధర్మం కానీ, లేదంటే ఇంకా శాస్త్రీయతతో కూడిన ఎలాంటి విషయాలైనా కూడా. రేపు ఈ అమ్మాయి కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిలను కూడా, ఆ మేజర్స్ని కూడా అఘోరి కనుక అదేవిధంగా తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అంటే ఇక్కడ యువతని ట్రాప్ చేయడంలో అక్కడ బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా చట్టవిరుద్ధమైన పని చేశాయో, ఇక్కడ ఇలాంటి అమ్మాయిలను కూడా భక్తి పేరుతో, సనాతన ధర్మం పేరుతో కనుక అఘోరి అంతర్గతంగా ఏమైనా గేమ్స్ ఆడుతుందనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏ గురువులు కానీ, ఏ మత గురువులు కానీ రాజ్యాంగపరమైన అంశాలను జోడిస్తూ వాళ్ళు ముందుకొచ్చి ఇది సరైందా కాదా, అఘోరి చేస్తున్న కార్యకలాపాలని చెప్పి పెద్ద మొత్తంలో కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఇది ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా కూడా అఘోరి యొక్క దుర్బుద్ధికి, అఘోరి యొక్క చెడు బుద్ధికి సనాతన ధర్మం అనే పేరు రుద్ది ఆ వ్యవస్థను తారుమారు చేసుకుంటూ అఘోరి యొక్క మైండ్లో ఉన్న కొన్ని ఫిక్స్డ్ కార్యక్రమాలను చేయించాలనుకుంటుందా, చేసే ఆలోచన ఉందా, దీన్ని పోలీసు వ్యవస్థ ఎంతటితోనే వదిలేస్తుందా, ప్రత్యేక నిఘాతో అఘోరిని పూర్తిగా ఇంట్రాగేషన్ చేసి ఆ పూర్తి హిస్టరీ మొత్తం బయటపెట్టి ఇక్కడ వర్షిని అనే అమ్మాయిని ఆ విధంగా ట్రాప్ చేయడానికి ఎన్ని నెలల సమయం తీసుకుంది, ఇంకా ఎంతమందిని కూడా అఘోరి ఆ విధంగా ప్రలోభ పెడుతుంది అనే అంశాన్ని పోలీసులు ఛేదిస్తారా? ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతన ధర్మానికి నిలువుటద్దంగా మారారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి వారు ఈ విషయాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సనాతన ధర్మం విషయంలో హైందవ ధర్మానికి సంబంధించి అఘోరి ఇంత ఘోరమైన విధానాన్ని అవలంబిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గుడులు, గోపురాలు ఉన్నాయి. కానీ ఏ గుడికి సంబంధించిన అర్చకులు కానీ, పురోహితులు కానీ ఇలాంటి కార్యక్రమంలో ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించిన సందర్భాలు లేవు. భక్తులను ఆకట్టుకోవాలన్నా, ధర్మాన్ని బోధించాలన్నా వాళ్ళు పురాణాల్లో ఉన్న అంశాలను బోధించారు. ఇది సరైంది, ఇది సరికాదు అని చెప్పి మానవతా విలువలను కాపాడే క్రమంలో ఉదాహరణలతో కూడినటువంటి గ్రంథాల సారాంశాన్ని బోధించారే తప్ప కానీ ఒక తల్లిదండ్రులు పెంచుకున్న అమ్మాయిని, వయస్సులో ఉన్న అమ్మాయిని, వాళ్ళు అహర్నిశలు కష్టపడి చదివించిన అమ్మాయిని ఈ విధంగా ప్రలోభాలకు గురిపెట్టి రాజ్యాంగంలో ఉన్న వయస్సు అనే అంశాన్ని ఆసరా చేసుకొని ఆ అమ్మాయి ద్వారా అఘోరి ఈ విధంగా పలికించడం, ఆ అమ్మాయి పలకడం అనేది ఇక్కడ సబబు కాదు. ఇది ధర్మానికి సంబంధం లేని విషయం. మరో విషయానికి వస్తే, ఆ అమ్మాయి కూడా నిజంగా ఏం చిన్నపిల్ల కాదు. మరి అఘోరి మాటల్లో సహాయం ద్వారా తనేమైనా ప్రలోభాలకు లోనైందా, లేదా అఘోరి వెనక ఉండుకుంటూ అఘోరి యొక్క సహాయం తీసుకుంటూ తను కూడా ఈ విధంగా ఆ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళి కొద్ది రోజుల పాటు ఏకాంతంగా లేదా ఇలాంటి అఘోరులతో జీవనం కొనసాగిస్తూ తను ఎడ్యుకేషన్కి దూరంగా ఉండి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేదా చదువుకు సంబంధించిన జాబ్స్ కానీ చేయడం ఇష్టం లేక ఇలాంటి ఫీల్డ్ని హ్యాపీగా ఇష్టపడుతూ
కుటుంబం నుంచి బయటికి వెళ్ళిందా, లేదా ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాల్లో ఆసక్తి ఏమైనా లేదా, కుటుంబంలో ఏమైనా ఇదివరకున్న సమస్యల వలన ఆ అమ్మాయి ఈ కుటుంబం నుంచి వెళ్ళాల్సి వచ్చిందా, లేదంటే ఆ అమ్మాయికి గతం నుంచే అఘోరి ఎలాంటి బోధన చేయడం వల్ల తన లోపల అలాంటి బలమైన మార్పులు వచ్చాయి అనేది చూడాలి. ఈ ప్రస్తుత కాలంలో పలు కానీ మరొకటి కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో వాళ్ళ సొంత నిర్ణయం అని చెప్పుకొని కొద్ది నెలలు లేదా సంవత్సరాల తర్వాత అది బలవంతంగా చేయాల్సి వచ్చింది, ఇతరుల ప్రోద్బలంతో చేయాల్సి వచ్చింది, కానీ నమ్మి మోసపోవాల్సి వచ్చింది అని బాధపడుతూ మళ్ళీ ఆలోచనల్ని విరమించుకొని మొదట ఉన్న గమ్యస్థానానికి వచ్చారు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా కొద్ది రోజుల తర్వాత అలాంటి అంశాలను ఏమైనా వెల్లడించబోతుందా? అక్కడ అఘోరి తీసుకున్నటువంటి ప్రతి స్టెప్ కూడా ఇక్కడ ఆ వ్యవస్థలో రాజ్యాంగాన్ని అక్కడక్కడ వాడుకుంటూ వెళ్తుంది, కానీ తను వెళ్ళే మార్గం ఒక సవ్య మార్గం అని చెప్పి ఇక్కడ ఎవరికి కూడా క్లియర్గా లేదు. అలాంటి ఆ విధంగా వ్యక్తులను తీసుకెళ్ళి వారితో ఏం చేయించాలనుకుంటుంది అఘోరి, దేశంలో ఎలాంటి మార్పును తీసుకురావాలనుకుంటుంది, అసలు ఇదంతా ఏంటి విషయం, దీనికి భక్తిని ఎందుకు అడ్డు పెడుతుంది అనేది కూడా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. దైవత్వానికి సంబంధించిన పురోహితులతో కానీ సంస్థలతో కానీ సంఘాలతో కానీ అఘోరి ఎంతవరకు ఆ భావజాలాన్ని కలుపుకొని వెళుతుంది, వారితో ఎంతవరకు కలిసి పనిచేస్తుంది, ఇక్కడ అఘోరికి సంబంధించిన గురువుల యొక్క బోధన ఎక్కడి నుంచి జరుగుతుంది, అఘోరి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విషయాల్లో ఏమేమి చేయాలని చెప్పి ఫిక్స్ అయింది అనే అన్ని అంశాలను కూడా పోలీసులే మరి ఇంట్రాగేషన్లో తేల్చాల్సి ఉంది. ఇది ఎక్కడ కూడా హిందువులు ఏమి అమాయకులు కాదు, హిందూ దేశం కూడా ఎంత గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. అఘోరి యొక్క ఘోరమైన పనులను త్వరలో పోలీసు వెల్లడిస్తారని, అఘోరికి శిక్షలు తప్పవు అని చెప్పి GS35 మీ ముందుస్తుంది. కాబట్టి త్వరలో అఘోరి లాంటి వ్యక్తులను అక్కడ జరిగే సంఘటనల మీద పూర్తిగా కూడా దాన్ని ఖండించాల్సిందిగా మనం అందరం ఆలోచన చేద్దాం. నేను సునీల్ చంద్ర. మరో అంశం అఘోరికి సంబంధించి త్వరలోనే మీరు చూస్తారు. చూస్తూనే GS35.